హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో వచ్చేసి మనం జిగ్జాగ్ మిషన్ లేకపోయేసరికి మన దగ్గర సారీ ఫాల్స్ వేయడానికి అయితే ఎక్కువ కస్టమర్స్ రారు. ఎందుకంటే సైడ్న వచ్చేసి ఫినిషింగ్గా కావాలి, సైడ్ స్టిచ్చెస్ వేసినప్పుడు జిగ్జాగ్ కావాలి. జిగ్జాగు ఆ తర్వాత సారీ ఫాల్ రెండు కూడా ఒకరి దగ్గరే ఇస్తారు. కాబట్టి మన దగ్గర జిగ్జాగ్ మిషన్ లేకపోతే సారీ ఫాల్స్ ఇవ్వడానికి ఎక్కువ కస్టమర్స్ రావడానికి ఇష్టపడరు. అలా కాకున్నట్టు నేను ఈ వీడియోలో చెప్పిన టిప్స్ పాటిస్తూ మీరు సైడ్ స్టిచ్చెస్ వేశారనుకోండి, జిగ్జాగ్ మిషన్ లేకపోయినా సరే మనకి చాలా చిన్నగా ఫోల్డింగ్ అనేది వస్తుంది. ఇది బుట్టిక్లో కూడా వాడతారండి. కొంతమంది బిగినర్స్గా ఇప్పుడు షాప్లో వచ్చేసి స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లోనే మిషన్ అయితే తీసుకోరారు కదా, అలాంటప్పుడు మనం చిన్నగా ఫోల్డ్ చేసి ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తారు. నేను వర్క్ చేసిన బుట్టిక్లో వచ్చేసి స్టార్టింగ్లో ఇలాగే చేసేవారండి. ఆ మెథడ్ అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. మీ దగ్గర జిగ్జాగ్ మిషన్ లేకపోతే ఏ విధంగా సారీ యొక్క సైడ్ స్టిచ్చెస్ వేసుకోవాలి అని ఈ వీడియోలో చెప్తున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చాలా చిన్న వీడియో. మీ దగ్గర మిషన్ లేకపోయేసరికి సారీ ఫాల్స్ వేసుకోవడానికి కూడా రాదు. బట్ ఈ విధంగా మీరు ఒకసారి స్టిచ్చింగ్ చేసి ఇవ్వండి, తప్పకుండా మీ దగ్గర సారీ ఫాల్స్ కూడా స్టిచ్చింగ్ చేసుకుంటారు. నేను ఇప్పుడు ఈ సైడ్న 1/2 ఇంచెస్ కన్నా తక్కువ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి శారీ యొక్క ఎడ్జ్కి స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఓకేనా? అంటే నేను ఇక్కడ మొత్తం ఫోల్డింగ్ చేయలేదు, ఒక్క లేయర్ పైన ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. మీకు ఇక్కడ కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఈ విధంగా శారీ యొక్క ఎడ్జ్కి ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇదేంటి ఇలా స్టిచ్చింగ్ చేసే బదులు ఒకేసారి ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేయొచ్చు కదా అంటే, బిగినర్స్ వచ్చేసి చాలా వెడల్పుగా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తారండి. అలాంటప్పుడు వాళ్ళకు జిగ్జాగ్ వచ్చేసి చాలా చిన్నదిగా కనిపిస్తుంది కాబట్టి జిగ్జాగ్ ఇష్టపడతారు. కాబట్టి మనం అంతే చిన్నగా ఈ ఫోల్డింగ్ కూడా పెట్టుకోవాలి. మనం డైరెక్ట్గా ఫోల్డ్ చేస్తే కొత్తగా స్టిచ్చింగ్ చేసే వరకు చిన్నగా ఫోల్డ్ చేయడానికి అయితే రాదు. అందుకోసం వాళ్ళ కోసం ఈ టిప్స్ అయితే నేను చెప్తున్నాను. ఓకేనా? ఈ విధంగా మనం పెట్టుకున్నాం కదండి. ఇక్కడ మనకి మొత్తం కూడా స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది వచ్చి ఉంటుంది. ఓకేనా? అక్కడక్కడ నాకు క్రాస్గా క్లాత్ అనేది ఉండిందనమాట. అందుకోసమే ఈ ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది. ఈ క్లాత్ని మొత్తం కూడా మనం కటింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఇది కొంచెం మీకు లేట్ అవుతుందేమో అనుకుంటే గనక మీరు సారీ ఫాల్ జిగ్జాగ్కి 20 రూపీస్ అయితే తీసుకుంటారు కదా, దానికి ఇక్కడ వచ్చేసి ఒక 15 రూపీస్ తీసుకోండి. ఓకేనా? నార్మల్గా 10 రూపీస్ మనం ఈ విధంగా స్టిచ్చింగ్ చేస్తే తీసుకుంటాము. లేదండి కొంచెం లేట్ ప్రాసెస్ అవుతుంది అంటే మీరు 15 రూపీస్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా మనం ఈ ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కూడా కటింగ్ చేసుకోవాలి. మనకి స్టార్టింగ్లో కస్టమర్ పెరగాలి అన్నట్లయితే కొంచెం వర్క్ ఎక్కువగా ఉంటుంది, మనీ అనేది కొంచెం తక్కువగానే వస్తుందండి. మనమే అడ్జస్ట్ చేసుకోవాలి. సారీ ఫాల్స్ ఆ తర్వాత ఈ విధంగా జిగ్జాగ్ వేసేది వచ్చి మన దగ్గరకి ఎక్కువగా వస్తూ ఉంటే అదే సారీలో ఉండే బ్లౌజెస్ కూడా స్టిచ్చింగ్కి ఇస్తారనమాట. మీరు సారీ ఫాల్కి జిగ్జాగ్ మిషన్ లేదని స్టిచ్చింగ్ చేయలేదనుకోండి, మీ దగ్గర బ్లౌజెస్ కూడా ఎక్కువగా రావు. అందుకోసమే చెప్తున్నాను. నెక్స్ట్ చూసారా, నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తున్నాను. అంటే ఇది జిగ్జాగ్ అంత వెడల్పుగానే వస్తుందన్నమాట. చాలా వెడల్పు ఏం రాదు. చాలా చిన్నదిగా ఫోల్డ్ చేసి మనం ఇక్కడ స్టిచ్ చేస్తున్నాము. ఓకేనా? మీ దగ్గర జిగ్జాగ్ మిషన్ కనుక లేకపోతే ఒకేసారి మిషన్కి అంత డబ్బు పెట్టకున్నట్టు స్టార్టింగ్లో వచ్చేసి ఈ విధంగా మీరు సైడ్ కుట్లు వేసి ఇవ్వండి. మీకు కస్టమర్స్ పెరిగిన తర్వాత కొంచెం ఎక్కువగా మనీ వస్తుంది అన్నప్పుడు మీరు మిషన్ని తీసుకుని జిగ్జాగ్ని చేయొచ్చు. ఓకేనా? ఇది వచ్చేసి మీకు మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా చూపిస్తానండి. చాలా అంటే చాలా ఫినిషింగ్తో వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో వస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఓకేనా? మొత్తం చూసారుగా మనకి ఎంత చిన్నగా వచ్చిందో. అలాగే ఈ సారీ వచ్చేసి చాలా స్మూత్గా ఉండే సారీ, మనకి స్ట్రైట్గా స్టిచ్చింగ్ కూడా వచ్చింది. ఈ ఫోల్డింగ్ వచ్చేసి చాలా చిన్నదిగా కూడా వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో వస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.